అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే మోషే భక్తుడు మాట్లాడుతున్న మాట, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. నిజమే, అయ్యో అనే పదం పరిశుద్ధ గ్రంథములో చాలాసార్లు చాలా చోట్ల రాయబడి ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థము వచ్చే రీతిగా రాయబడింది. ఇశ్రాయేలీలు చేసిన పాపమును బట్టి, ఇశ్రాయేలీలు చేసిన తప్పిదాన్ని బట్టి, ఇశ్రాయేలీలు ఆ యొక్క విగ్రహాన్ని చేసుకుని ఆరాధించుటను బట్టి ఆ పాపం వల్ల వారు భయంకరమైనటువంటి శిక్షను అనుభవించవలసి వస్తుందని చాలా వేదనతో అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి అనే పదాన్ని మోషే గారు పలుకుతున్నారు. నిజమే, ఈ పదం మరొక చోట చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినది అని రాయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, మరి ఎలీషా గారి దగ్గర శిష్యులు కొంతమంది ఉన్నారు. వారందరూ గురువు గారి దగ్గరికి వచ్చాయా, మాకున్న ఈ స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము వెళ్ళి కట్టెలు మానులు నరుక్కొచ్చి మేము కుటీరాలు ఏర్పాటు చేసుకుంటాం అన్నప్పుడు ఎలీషా వెళ్ళమన్నాడు. వారు ఎలీషాను కూడా రమ్మంటే ఎలీషా గారు కూడా వెళ్ళారు. కానీ అక్కడ ఒకడు కట్టెలు నరుకుతుండగా ఆ గొడ్డలి ఊడి ఆ నదిలో పడిపోయినట్టుగా చూస్తున్నాం. ఇంతగా ఆ గొడ్డలి అరువు తెచ్చినది. ఆ ఎరువు తెచ్చినటువంటి గొడ్డలి పడిపోయినప్పుడు పోగొట్టుకున్న దానిని బట్టి, అనగా పోయిన దాన్ని బట్టి, అయ్యో అయ్యా ఇది నాది కాదయ్యా, ఇతను మళ్ళీ తీర్చాలయ్యా, ఎరువు తెచ్చుకున్నాను బాబు, కూడబెట్టుకున్నానయ్యా, దయచేసి నాకు మళ్ళీ సహాయము చెయ్యని వేదనతో అడుగుతున్న మాట. మొదటగా పాపమును గురించి సంతాపము చెందిన మాట. రెండోది పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నకు దైవజనుని దగ్గర చెప్పిన మాట. మూడోదిగా చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో మరి అక్కడ గెహాజీ గారు ఎలీషా గారి దగ్గర మాట్లాడుతున్న మాట, అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయుదుము, శత్రుదేశపు రాజు వచ్చి మన ఇంటి చుట్టూ కప్పేశారు, ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుకుపోతే మా స్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, నువ్వు చనిపోతే రాజుల పరిస్థితి ఏంటి, అయ్యా రాబోయే అపాయం నుంచి మమ్మల్ని తప్పించేవాడు ఎవడు అని అయ్యో అని ఇక్కడ మొర్ర పెడుతున్నట్టుగా, అపాయమును గురించి మొర్ర పెడుతున్నట్టుగా చూస్తున్నాం. ఒకటి పాపమును గురించిన సంతాపము, 2 పోగొట్టుకున్న దాన్ని గురించి సంతాపము, 3 రాబోతున్న అపాయమును గురించి సంతాపము చెందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 4వదిగా చూస్తే కీర్తనకారుడు 81వ కీర్తన 8వ చరణము 13వ చరణం చూస్తే, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు, వారు అవిధేయతను బట్టి వారి యొక్క సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ నిజమే, చాలాసార్లు ఇశ్రాయేలీయులు దేవుని మాట వెనక దేవునిచ్చే ఆశీర్వాదాలు కోల్పోతూ, దేవుడిచ్చే దీవెనలు కోల్పోతూ శాపాన్ని అనుభవిస్తున్నటువంటి బిడ్డల నిమిత్తం అయ్యో నా మాట వింటే, దేవుడు మాట్లాడుతున్నాడు, నా మాట వింటే నీకు ఎంత మేలు, అవిధేయతను గూర్చిన దేవుని సంతాపం వారి పట్ల వ్యక్తం చేస్తున్నాడు. బిడ్డలారా ఆలోచిద్దాం. యెషయా గ్రంథం చూస్తే 29వ అధ్యాయం 16వ చూస్తే, అయ్యో మీరెంత మూర్ఖులు, మీకు ఎన్నిసార్లు బోధించినా ఎన్నిసార్లు తెలియజేసినా లోకములోనే తిరుగుతున్నారు తప్ప జ్ఞానం కలిగి ప్రవర్తించట్లేదు. బిడ ఆలోచిస్తున్నారా? దయచేసి నిజమే, ఈరోజు దైవజనుని ద్వారా మీ మందిరాల్లో లేకపోతే ఇలాంటి ఆదివారపు ఆరాధనల ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా అనేక సార్లు వర్తమానాలు అందిస్తూ ఎలా జీవించాలి, ఎలా నడవాలి తెలియచేస్తున్న జ్ఞానము కలిగి ప్రవర్తించక మూర్ఖత్వముతో జీవిస్తే దేవుడు అదే మాట్లాడుతూ మీరెంత మూర్ఖులు అని.
యెషయా గ్రంథం 6:5 చూస్తే గనక అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అనే మాట మనకు కనబడుతుంది. అవును, పాపం ద్వారా వచ్చే శిక్ష గురించి యెషయా గారికి అర్థమైంది. అయ్యో నేను విడిచిపెట్టబడిపోతే, మిగిలిపోతే ఆ భయంకరమైన పరిస్థితి నా మీదకు వస్తుందేమో అని ఆ పదాన్ని వాడుతున్నాడు. ఇంకా చూస్తే దయచేసి బిడ్డారు, ఇర్మియా గ్రంథం 30:7 చూస్తే అయ్యో ఎంత భయంకరమైన దినము ఆ దినము, అనగా తీర్పును గూర్చిన భయం. రోమీయులకు రాసిన పత్రిక 7:24 చూస్తే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, పాపము జయించలేనందుకు పలుకుతున్న పదం అది. దయచేసి సంతాపం వ్యక్తం చేస్తున్నాడు. మరొక్కసారి గుర్తు చేసి చివరగా మరొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బిడ్డరా, ఇశ్రాయేలు జనాంగము గురించి మోషే గారు వారి పాపముల గురించి సంతాపం చెందుతున్నట్టుగాను, పోగొట్టుకున్న దాన్ని బట్టి ఎలీషా దైవజనుల దగ్గర అయ్యో నేను తెచ్చింది ఎరువు అవ్వు అని తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగాను, అయ్యో నా ఏళ్ళు వాడ మనం ఏం చేస్తాం, భయంకరమైన మనకు శ్రమ వచ్చిందని గెహాజీ తన గురువు గారి దగ్గర అపాయమును గురించి వ్యక్తం చేస్తున్నట్టుగాను, అపవిత్రమైన పెదవులు గలవానని, లేకపోతే మీరెంత మూర్ఖులు అనే విషయాన్ని చూస్తే వారి యొక్క అపవిత్రమైన జీవితాన్ని గురించి దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని తీర్పును గురించిన భయం వారిని భయపెట్టినప్పుడు వారు సరిచేయబడ్డానికి కొంతమందికి అవకాశం ఇవ్వబడింది. ఇంకా చివరిగా చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 చూస్తే గనక అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిన పౌలు గారు అయ్యో ఈ నాశనమైపోతున్న ఈ ప్రజలు ఇలాగే అయిపోతే, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతే ఎంత భయంకరం. బిడా, ఈరోజు పాపమును గురించిన సంతాపం, పోగొట్టుకున్న దాన్ని బట్టి సంతాపం, దేవుని రాకడ గురించినటువంటి భారం, పాపములో పడిపోయిన స్థితి నుంచి, అపవిత్రం నుంచి బయటికి రావాలనే జ్ఞానం, అంతేకాదు దేవుని కొరకు ఆత్మలు పట్టుకోవాలనే ఆలోచన నీలో ఉంటే దయచేసి నీవు కూడా ఇదే ప్రార్థన చేసి దేవుడిచ్చే కృపను పొందుకుంటావు. అటువంటి కృప దైవ సహాయం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యో అనే పదం భయంకరమైన స్థితికి సూచనగా కనబడుతున్నాను అయ్యా. ఒక్కొక్క పాఠము నేర్చుకుంటే మాకు విలువైన పాఠాలు అర్థమవుతున్నాయి నాయన. అయ్యా చాలాసార్లు మేము చాలా కోల్పోతున్నా అయ్యా, చాలాసార్లు పాపంలో పడిపోతున్నా, చాలాసార్లు మూర్ఖులుగా తిరుగుతున్నా, చాలాసార్లు ఈ పరిచర్య ప్రక్కన పెట్టి లోకంలో కలిసిపోతున్నా, మా జీవితాల్లో కనీసం పాపం అనే భయం లేక, భారం లేక లోకస్తుల్లో తిరుగుతున్నా క్షమించండి. ఇక నుంచి అయినా అయ్యా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్న పౌలు వలె, నేను మీ అందరి కొరకు ప్రార్థించకపోతే నాకు శ్రమ అన్న సమూయేలు వలె అనేక మందికి ప్రార్థించుట కొరకు, అనేక మందిని దగ్గరకు చేర్చుట కొరకు మమ్మల్ని సాధనాలుగా వాడుకోమని, ఆశీర్వదించమని, భద్రపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా సుధు కొరకు నా సెల్ నెంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.